జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో తిరుపతి ప్రతిష్టను కుంగదీసేలా చేపట్టిన చర్యలను నిరసిస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు చేపట్టిన సనాతన ధర్మరక్ష దీక్షకు తణుకు నియోజకవర్గ శాసనసభ్యులు అరిమిల్లి రాధాకృష్ణ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తిరుపతి ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడి మాజీ సీఎం జగన్ అపవిత్రం చేశారని అన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా చేసిన తప్పులకు నిరసనగా చేపట్టిన 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు ఇవ్వడం జరిగిందని, ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా ఎరగవరం మండలం తూర్పు విప్పరు గ్రామంలో కూటమి నాయకులు నిర్వహించిన సనాతన ధర్మ రక్ష దీక్షకు సంఘీభావం తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఏ విధంగా అపవిత్రం చేశారో, తిరుపతి లడ్డూలో కూడా కల్తీ నెయ్యి వాడి ఏ విధంగా అపహాస్యం చేశారో ఈరోజు మనందరం కూడా చూస్తున్నాం. భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా, భక్తులని అన్ని రకాలుగాను కూడా ఇబ్బందులకు గురి చేసే విధంగా వారు చేసినటువంటి నిర్వాహకం పట్ల ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఈ సంఘటన పట్ల ప్రభుత్వం ద్వారా అన్ని చర్యలు తీసుకుని అక్కడ ఏదైతే ఆవు నెయ్యి కల్తీ జరిగిందో దాని మీద ల్యాబ్ రిపోర్ట్స్ తెప్పించుకుని వెంటనే చర్యలు తీసుకుని అక్కడ వారు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పుని సరిదిద్ది ఈరోజు ప్రజల మనోభావాలను నిలబెట్టినటువంటి నాయకులు వెలుగురని సందర్భంగా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దాని మీద ప్రత్యేకమైనటువంటి దర్యాప్తును కూడా పిలుపునివ్వడం, సిట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ దుర్మార్గపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరు పట్ల, అక్కడ వాళ్ళు చేసినటువంటి అపవిత్రమైనటువంటి కార్యక్రమాల పట్ల నిరసన తెలియజేస్తూ 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్షని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ప్రాయశ్చిత్త దీక్షకి మద్దతుగా తణుకు నియోజకవర్గం ఎరగవరం మండలం తూర్పు గ్రామ కూటమి నాయకులు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారి దీక్షకు మద్దతుగా ఈరోజు దీక్ష చేస్తూ వారి దీక్షలో కూర్చోవటం, వారికి మా సంఘీభావాన్ని ప్రకటిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏ ప్రభుత్వం అయినా నడుచుకోవాలి, ప్రజలకి అన్ని రకాలుగాను కూడా అండగా నిలబడాలి. ఈరోజు ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ ముందుకు వెళ్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పిదాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఈరోజు ఖండిస్తూ వారు భవిష్యత్తులో అటువంటి చర్యలు తిరుమల దేవస్థానంలో రాకుండా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుని కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయాలని ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు.